ఇక బువ్వ తినే ఆళ్ళయింది. పళ్ళెం నిండా మంచిగా బువ్వేసుకున్న, దానికి సరిపడా గుత్తి వంకాయ కూరేసుకొని తింటున్నలా. ఎంత ఇష్టంగా తింటున్నా అంటే, ఒకప్పుడు వంకాయకు నాకైతే అస్సలే పడది. మా ఇద్దరి మధ్యలో పచ్చి గడ్డి గాదు, నీళ్లు పోసినా గూడా బగ్గుమని మండే అంత దూరము వంకాయకు నాకు. గదేనులా గుత్తి వంకాయ. నాకు వండడము ఇష్టముండదు. ఎంత మంచిగా వండినా తినడము అస్సలు నచ్చనే నచ్చదు. కానీ గిప్పుడు వంకాయ కూర వండిందంటే అరకిలో అండాలే. అన్నంలో గానీ, చపాతీ, పరోటా ఇంట్లో ఏది వీలుంటే అది. కుదరలేదనుకోండి ఉత్తి వంకాయలు గూడా తీసుకొని తింటాం భ్రమ తీరేదాకా. గట్ల అలవాటయిపోయింది. అగో ఇష్టం లేని నాకు వంకాయ గిట్ల ఫేవరెట్ కావడానికైతే రీజన్ ఏంటిదంటే, దీన్ని వండే తీరు. గుత్తి వంకాయని ఉట్టిగా వంకాయ, టమాటా ఏసి వండకుండా గిల్లంతా రెండే 2 క్యాప్సికమ్‌లు జత చేసి గనక వండినామనుకోల్లి, నిజంగా ఎవలో అంటారు గదా! కూరగాయలలో రారాజు ఏది అంటే గుత్తి వంకాయ అని అంటారు చూడుల్లి. అది 100% నిజముల్లా. వండడం గనుక పర్ఫెక్ట్‌గా తెలిసిందంటే, రోజు వండుకొని తిన్నా గూడా మనకి అబ్బా! వంకాయనా కాళ్ళు నొస్తున్నాయి అనే యాష్ట గూడా రానే రాదు. కానీ ఈ క్రెడిట్ అంతా మాత్రము మాకు హన్మకొండలో ఈ కూరను పరిచయం చేసిన ఆంటీకే చెందాలుల్లా. పక్కనోళ్ళంటే ఇంత ముందుకు ఎంత ప్రఖ్యాతి ఉండేదో.